హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేనైతే ఇండియా నుంచి ప్యారిస్కి వెళ్ళిపోతున్నా. కానీ మన స్టాప్ మధ్యలో ఫ్రాంక్ఫర్ట్లో ఉంది. సో ఇది బెంగళూరు ఎయిర్పోర్ట్ టర్మినల్ 2. ఇండియాకి నేను యాక్చువల్గా ఒక 1 వీక్ కోసం వచ్చాను. చాలా తక్కువ రోజులు, అరౌండ్ 8 days అట్లా ఉన్నాను. అండ్ ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ప్యారిస్. ఈ వీడియోలో ఏంటంటే నా ట్రావెల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటా. ఫస్ట్ టైం లుఫ్తాన్జా ఎయిర్లైన్స్ ఆల్రెడీ వెబ్ చెక్ ఇన్ చేశాను. నా దగ్గర ఎక్స్ట్రా లగేజ్ కూడా లేదనమాట. జస్ట్ క్యారీ ఆన్ బ్యాగ్ ఉంది. అయినా కూడా వాళ్ళు నన్ను ఇట్లాగా లైన్లో నిల్చుకోమని చెప్పారు. ద మిషన్స్ ఆర్ నాట్ వర్కింగ్ అంట. టికెట్స్ ప్రింట్ చేసుకునే కియాస్క్స్ డొమెస్టిక్లో బాగా వర్క్ అవుతాయి కదా, ఇంటర్నేషనల్లో ఏంటో ఇట్లా అవుతుంది. చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ టైం టర్మినల్ 2 ఇంటర్నేషనల్ డిపార్చర్స్ నుంచి వెళ్తున్నా అన్నట్లు. కాకపోతే నాకైతే పెద్ద హైప్ ఏం ఎక్కలేదనమాట. బట్ చూద్దాం ఎలా ఉంటుందో ఇంకా నెక్స్ట్. ఫస్ట్ అయితే ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇండియా నుంచి అంటే బెంగళూరు నుంచి జర్మనీ ఆర్ ప్యారిస్ వెళ్తున్నవి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియో షేర్ చేసుకోండి. ఆల్రెడీ ఎయిర్ విస్తారా అండ్ ఎయిర్ ఇండియాలో నా ఎక్స్పీరియన్స్ మీద వీడియో చేశాను. ఈ వీడియోలో మీరు యూ కెన్ సీ ఇన్ లుఫ్తాన్జా ఎయిర్లైన్స్లో ఎలా ఉంటుంది నా ఎక్స్పీరియన్స్ అన్నట్లు. అండ్ ట్రాన్సిట్స్ ఎలా నావిగేట్ చేయాలి ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్లో అండ్ ఆల్సో ఇక్కడ ఇండియన్ ఎయిర్పోర్ట్లో ఎలా ఉంటుంది బెంగళూరు అని చూపిస్తాను. అండ్ నాకు నిజం చెప్తున్నా, బెంగళూరు T2 మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే ఇంటర్నేషనల్ డిపార్చర్స్ మీద. కాకపోతే నాకు మొత్తము అసలు ఏదో ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు సెక్యూరిటీ, ఇమిగ్రేషన్ చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఆనెస్ట్లీ ఇమిగ్రేషన్ లైన్స్ చాలా ఉన్నాయి. ఆఫీసర్స్ వర్ రియలీ ఫాస్ట్. అందరినీ ఫాస్ట్గానే పంపించేస్తున్నారు. ప్రాపర్ చెక్స్ కూడా ఫాస్ట్గానే చేస్తున్నారు. క్వశ్చన్స్ అడగడం కానీ డాక్యుమెంటేషన్ కానీ ఫాస్ట్గానే అయిపోతుంది. దాని తర్వాత వచ్చేసి సెక్యూరిటీ అనమాట. సెక్యూరిటీ మాత్రం చాలా అవర్స్ పడుతుంది, అంటే చాలాసేపు పడుతుంది. ఐ డోంట్ నో వై ఎంతసేపు లైన్లో నిల్చుకున్నామో. అండ్ మనం ఇప్పుడు ఫోన్స్, మన అగైన్ లిక్విడ్స్ అన్నీ సెపరేట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ చెక్కింగ్కి కూడా టైం చాలా పట్టిందనమాట. ఐ డోంట్ నో వై. లైక్ చాలాసేపు మిషన్ స్లోగా మూవ్ అవుతున్నాయి. ఆఫీసర్స్ తక్కువ ఉన్నారా తెలియదు, బెల్ట్స్ పనిచేయటో తెలియదు, కానీ చాలా చాలా స్లోగా మూవ్ అవుతుండే. అసలు చిరాకు వచ్చేసింది అనమాట ఒక పాయింట్లో. ఐ ఫెల్ట్ నేను ఎక్సైటెడ్ ఉన్న మొత్తం పోయింది. సో కొంచెం ముందుగానే వెళ్ళండి మీ ఫ్లైట్కి. కొంచెం టైం పడుతుంది బెంగళూరు ఎయిర్పోర్ట్లో. ఇది అర్ధరాత్రి 3 గంటలు, అరౌండ్ 1 o'clock అనుకుంటా. నా ఫ్లైట్ 3:35కి, కానీ 15 minutes డిలే అని 3:50కి అని చెప్పారు. సో ఇక్కడ లోపలికి రాగానే డ్యూటీ ఫ్రీ ఉంది కదా, స్టార్బక్స్ ఉందన్నమాట. రెస్టారెంట్స్ కూడా మన సౌత్ ఇండియన్ ఫుడ్ కానీ ఇండియన్ ఫుడ్ కానీ అస్సలు లేదు. నేను బెంగళూరు టర్మినల్ 2లో ఫుడ్ బాగుంటుంది అనుకున్నా, కానీ ఒక ప్లేస్ దట్ సర్వ్స్ కైండ్ ఆఫ్ ఇండియన్ ఫుడ్, మిగిలినవన్నీ ఫారెన్ ఫుడ్ అంటే వెస్టర్న్ ఫుడ్ సర్వ్ చేస్తున్నాయి. ఐఎమ్ నాట్ రియలీ ఇంప్రెస్డ్. ఫాస్ట్ ఫుడ్ కూడా లేదు, అన్నీ క్రేజీ ఎక్స్పెన్సివ్ ప్లేసెస్ ఉన్నాయి. బట్ ఆర్కిటెక్చర్ అయితే పర్లేదు, బాగానే ఉంది. బట్ అగైన్ స్టార్బక్స్ ఇస్ ద ఓన్లీ ప్లేస్ నేను పేరుతో రికగ్నైజ్ చేయగలిగినవి. ఇంకంత విచిత్రంగా ఉంది. కానీ పైన ఈ లైట్ షో వాట్ ఎవర్ ఇట్ ఇస్ సో కూల్ అనమాట. ఇదొక్కటి ఐ ఫెల్ట్ ఓకే, దిస్ ఇస్ సో కూల్ అన్నట్లు. మీకు హైట్ సైన్ దగ్గర నుంచి ఇక్కడ సమ్ షాప్స్ ఉన్నాయి షాపింగ్ చేయడానికి. బట్ ఐ ఎంజాయ్డ్ దిస్ వాక్ త్రూ. ఇది కొంచెం బాగుంది. లైక్ ఇట్ ఫెల్ట్ గుడ్, అంటే మంచి వైబ్ వచ్చింది అనమాట. ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఎంటైర్ ఎయిర్పోర్ట్. దీని తర్వాత ఒక చిన్న వాటర్ ఫాల్ ఉంటుంది, అద్భుతం కూడా చూద్దాం పదండి, ఎందుకు లేట్. సో ఐ ఫెల్ట్ లైక్ దిస్ ఇస్ ద కూలెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ఎంటైర్ ఎయిర్పోర్ట్ ఆనెస్ట్లీ. దీని తర్వాత అయితే నేను ఇంకా చూద్దాం, ఏమైనా తిందాం అనుకున్నా ఆనెస్ట్లీ. బట్ తినడానికి దర్ ఇస్ నో ఇండియన్ ఫుడ్. నేను ప్యారిస్కి పోతుంటే ఇంకొక ఫ్రెంచ్ ప్లేస్ ఉందన్నమాట ఇక్కడ. నాకు నవ్వు వచ్చింది చూసి. నేను ఇండియాలో ఉన్నప్పుడు ఐ ప్రిఫర్ ఇండియన్ ఫుడ్. అఫ్ కోర్స్ ఫారినర్స్కి కోసం ఫారిన్ ఫుడ్ ఉండాలి, బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఐ ఫెల్ట్ ఇట్స్ నాట్ మచ్ హెల్ప్ఫుల్. సో ఎనీవే, ఇక్కడ 2 వాటర్ స్పేసెస్ ఉన్నాయి. ఒకటి పనిచేస్తుంది అనమాట. ఇదిగోండి, ఇది బాగుంది చూడడానికి, బ్యూటిఫుల్గా ఉంది. క్రెడిట్ ఈస్ డ్యూ, బాగానే చేశాడు దీన్ని. దిస్ ఇస్ ఓవరాల్ గుడ్. మంచి ప్లెజెంట్ ఫీలింగ్ అయితే వచ్చింది. లైటింగ్ కూడా బాగానే పెట్టారు దీనికి. నైస్ వన్, అంటే ఐ ఎంజాయిడ్ దిస్. అండ్ దెన్ సెకండ్ది అటుపక్క ఉంటుంది అనమాట. యాజ్ యూజువల్ మన వాళ్ళ ట్రెడిషనల్ ఫార్మాట్లో అది పని చేయట్లేదు. ఒకటి పని చేయడమే మనకు చాలా ఎక్కువ అనుకుంటా. సో సెకండ్ది పని చేయకుండా ఆపేశారు. బట్ ఓవరాల్గా ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. ఐ మీన్
నా ఎక్స్‌పెక్టేషన్స్ చాలా హై ఉండేదేమో, ప్రతి ఒక్కరు చెప్తుండేవాళ్ళు టెర్మినల్ 2 ఇంటర్నేషనల్ డిపార్చర్స్ అని. ఐ ఫెల్ట్ లైక్ ఎక్సైటెడ్ అనమాట ఫైనల్‌గా దొరికింది అని. ఎందుకు అసలు ఇంటర్నేషనల్ డిపార్చర్స్ అంటే లుఫ్తాన్సా చేసుకున్నా అంటే, ఎప్పుడు నేను ఎయిర్ విస్తారా ప్రిఫర్ చేస్తా అనమాట. ఎయిర్ ఇండియా నాకు పెద్ద నచ్చదు. ఎయిర్ విస్తారా ప్రిఫర్ చేస్తా. ఇప్పుడు ఎయిర్ ఇండియా మర్జ్ అయిన తర్వాత ఇండియాకి వచ్చేటప్పుడు అయితే నేను విస్తారా ఓల్డ్ ఫ్లైట్ ఉంటుంది కదా, AI 2022 అనుకుంటా, ఢిల్లీకి వచ్చి ఢిల్లీ నుంచి వచ్చాను. ఇక్కడ ఫ్రెంచ్ రెస్టారెంట్ ఉందన్నమాట. నేను ప్యారిస్కి వస్తుంటే ఫ్రెంచ్ ఫుడ్తో ఏం చేసుకుంటా. ఎనీవే, సో ఈ ప్లేస్ ఇంకా అట్లాగా నేను ఫ్లైట్స్ అంటే వెళ్ళడానికి చూస్తుంటే ఆల్మోస్ట్ ₹1,00,000 చూపించింది. అండ్ ఫ్లైట్ కూడా చూపించట్లేదు. నేను ఇంకా లాస్ట్ మినిట్ టికెట్ బుకింగ్ కాబట్టి ఇంకా డిసైడెడ్ లుఫ్తాన్సా అయితే తక్కువ రేట్కి వస్తుంది కంపేర్ చేసుకుంటే అన్నట్లు. సో ఫుడ్ కూడా చెప్తున్నాను కదా, లైక్ నాకేం ఒక 3-4 ప్లేసెస్ ఉన్నాయి. ఇట్స్ నాట్ దాట్ గ్రేట్. ఇంకా టర్మినల్ దగ్గరికి వెళ్ళిపోదాము అండ్ లెట్ us సీ ఏమవుతుందో. ఆ ఫ్లైట్ వచ్చేసి అరౌండ్ 3:50 ఉంది నైట్ అండ్ ఎర్లీ మార్నింగ్. నైట్ మీరు ఎట్లా తీసుకున్నా. ఇది January 3 అనమాట నా ట్రావెల్ వచ్చేసి. ఓవరాల్గా దిస్ ఇస్ అ నైస్. అంటే లుఫ్తాన్సా నేను కొంచెం ఎక్స్పెక్టేషన్స్ హై పెట్టుకున్నా. లుఫ్తాన్సా ఫస్ట్ టైం వెళ్తున్నా. ఎయిర్ ఫ్రాన్స్ చాలా బాగుంది, లైక్ సూపర్ ఉండింది ఎయిర్ ఫ్రాన్స్ మాత్రము. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎయిర్ ఫ్రాన్స్లో వచ్చా. అండ్ దెన్ ఎయిర్ ఇండియా నాది కొంచెం నెగిటివ్ ఎక్స్పీరియన్స్ ఉండింది. అంటే ఓవరాల్గా బాగున్నా చిన్న చిన్న నెగిటివిటీస్ ఉన్నాయి. విస్తారా నాకు బాగా నచ్చింది. అండ్ దెన్ లుఫ్తాన్సా మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే భయంకరంగా ఉన్నాయి. చూద్దాం ఎలా ఉంటుందో. సో నేను ఇండియాకి వచ్చేటప్పుడు వీడియో చేద్దాం అనుకున్నా కానీ ఐ వాజ్ రియలీ టయర్డ్. సో నేను పెద్ద చేయలేకపోయాను అప్పుడు. హౌస్ ఖాళీ చేయడం అవన్నీ, ఆ వర్క్స్లో బిజీగా ఉన్నా. బట్ ఇప్పుడైతే ఐమ్ రియలీ ఎక్సైటెడ్ అనమాట. చూద్దాం ఏమవుతుందో. మనం ఇప్పుడు మన ఫ్లైట్ దగ్గరికి వెళ్తున్నాము. గేట్ దగ్గర నుంచి అంటే డిపార్చర్ గేట్ దగ్గర నుంచి వీఆర్ గోయింగ్ టువర్డ్స్ ద ఫ్లైట్. సో ఇదంతా బాగుంది. అంటే ఓవరాల్గా క్లీన్ ఉంది. ఎయిర్పోర్ట్ మాత్రము పెద్దదిగా ఉంది, కానీ కొంచెం అమ్యూనిటీస్ ఎక్కువ ఉండాల్సింది లోపల. ఫుడ్కి కానీ అదర్ థింగ్స్ కొంచెం నేను చూడలేదా, అక్కడ లేవా నాకు తెలియదు, కానీ ఐ ఫెల్ట్ అ బిట్ లాస్ట్ అనమాట. కొంచెం ఎక్స్పెక్టేషన్స్ హై పెట్టుకున్నా. నేను బోర్డింగ్ ఆల్మోస్ట్ లాస్ట్ మంది, సీట్ కూడా లాస్ట్ డే బుక్ చేసుకున్నా. ఫ్లైట్ ఎక్కగానే ఫస్ట్ థింగ్ ఇస్ దే టర్న్డ్ ఆఫ్ ఆల్ ద లైట్స్. అండ్ దెన్ కొంచెం టేక్ ఆఫ్ అయినా కొంచెం సేపటికి ఒక హాఫ్ అన్ అవర్కి అట్లాగా ఫుడ్ ఇచ్చారు. కొంచెం ముందే ఇచ్చుంటే బాగుంటుంది, బికాజ్ ఆ టైంలో కదా నిద్ర వస్తుంది. కానీ ఫుడ్ కూడా ఒక పన్నీర్ రోల్ ఇచ్చారనమాట. ప్లస్ నేను జింజర్ ఏల్ తీసుకున్నా. సో ఆల్కహాల్ తాగం కాబట్టి మనకి ఇది బెస్ట్ ఆప్షన్. అండ్ పన్నీర్ రోల్ బాగాలేదు, నా పక్కన వాళ్ళకు కూడా చెప్పారు ఇట్స్ నాట్ దాట్ గ్రేట్. అండ్ యా, సో నాకైతే ఫుడ్ ఓవరాల్గా పెద్ద నచ్చలేదు. అట్లీస్ట్ ఈ పన్నీర్ రోల్లో జింజర్ ఏల్ ఇచ్చారు. సో రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే నేను నాన్ వెజ్ మీల్ అదే సెలెక్ట్ చేసుకున్నా. చూద్దాం ఎలా ఉంటుందో. అంటే ఏవ్ ఇస్తారంటే మంచిగా పెడతారనమాట. 2 times మీలో వీళ్ళు ఒకసారి జస్ట్ రోల్ ఇచ్చారు. దీంతో పాటు ఇంకేం ఇవ్వలేదన్నమాట. బ్రెడ్, డెజర్ట్ అట్లా ఏమీ లేదు. ఓన్లీ పన్నీర్ రోల్ అండ్ ఒక చిన్న డ్రింక్ ఇచ్చారు. ఫ్లైట్ అంతా ఇట్లానే నైట్ అంతా బాగుండింది. బట్ యాంబియన్స్ బాగానే ఉండింది, కానీ స్క్రీన్స్ అండ్ ఓల్డ్ స్క్రీన్స్ అనమాట. సో అవి వర్క్ అవ్వలేదు ప్రాపర్లీ. అండ్ ఆల్సో స్టాఫ్ కూడా బాగానే ఉన్నారు, అంటే నాకు తెలిసినంతలో. కానీ ఫ్లైటే కొంచెం ఓల్డ్ ఫ్లైట్ అనుకుంటా. అండ్ స్క్రీన్ టచ్ చేస్తే వర్క్ అవ్వట్లేదు, చాలా స్లోగా వర్క్ అవుతుంది. ఇట్స్ అ వెరీ ఓల్డ్ థింగ్. ఇంగ్లీష్ మూవీస్ అండ్ షోస్ కూడా విస్తారానే బాగున్నాయి దాన్ లుఫ్తాన్సా. ఎవరైనా ఇంతకుముందు ట్రావెల్ చేసి ఉంటే ఎలా ఉంటుందో చెప్పండి. ఫ్రాంక్ఫర్ట్కి వెళ్ళే ఫ్లైట్ ఇలా ఉందా, మ్యూనిక్ వెళ్ళే ఫ్లైట్ డిఫరెంట్ ఉంటుందో నాకు తెలీదు. నెక్స్ట్ డే మార్నింగ్ వన్స్ ఎవ్రీ వన్ వాజ్ అప్, నిద్రలేసింది అందరం. అంటే ల్యాండ్ అయ్యే 2 hours ముందు ఇట్లాగా మనకు లైట్స్ చేంజ్ చేశారు. అండ్ దెన్ దే గేవ్ రిఫ్రెషింగ్ టవల్. నేనైతే ఫేస్ ఫుల్గా క్లీన్ చేసుకున్నా. నా ఫేస్ వాష్ తెచ్చుకోలే. సో ఇంకా దీన్నే ఫుల్గా ఫ్రెష్గా ఒక రిఫ్రెషింగ్ లాగా అనిపించింది. సో మంచిగా క్లీన్ చేసుకున్నాను. అండ్ దెన్ నాకు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇట్లాగ చూడడం ఇష్టం అనమాట. మూవీస్ అవేం పెద్ద ఇంట్రెస్టింగ్గా ఉండవు కాబట్టి. ఈ వాటర్ చూడండి, ఈ అబ్సెషన్ విత్ హిల్ వాటర్ అండ్ మౌంటైన్ వాటర్ నాకు అర్థం కాదు. ఇదేదో ఆరావల్లి హిల్స్ నుంచి వచ్చిన వాటర్ అంట. నేను ఫస్ట్ టైం అంటే చూస్తున్నా. ఇది ఢిల్లీ దగ్గర ఉంటుంది, నార్త్ ఇండియాలో ఎక్కడో ఉంటుంది. సో యా, ఫ్రాన్స్లో ఏవియన్ వాటర్ అంటే మీ అందరికీ తెలిసిందే, అది కూడా భయంకరంగా అమ్మేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ అట్టర్ డిసప్పాయింట్మెంట్ అనమాట. నాన్ వెజ్ మీల్ లేదన్నారు, వెజ్ మీల్ ఇచ్చారు. దాంట్లో కూడా ఇట్లాగా నేను స్ప్రైట్ తీసుకున్నా, స్ప్రైట్లో లెమన్ అయిపించుకున్నా. సో మార్బుల్ కేక్, బ్రెడ్, ఫ్రూట్స్, యోగర్ట్, స్ట్రాబెర్రీ స్ప్రెడ్ ఇచ్చారు, బటర్ ఇచ్చారు యాజ్ యూజువల్గా. అండ్ దాంతోపాటు ఇది మనకు మీల్ ఒకటి ఇచ్చాడనమాట.
నేనైతే ఫుల్ డిసప్పాయింటెడ్. ఈ బ్రెడ్ బావుంది. నేను బటర్ పెద్ద తినను. కానీ ఇక్కడ ఇంక తప్పదు. దీంట్లో బ్రెడ్‌కి బటర్ ఏసుకున్నా బావుంది. ఓవరాల్‌గా ఈ బ్రెడ్ బావుంది. అండ్ నెక్స్ట్ అయితే ఫ్రూట్స్‌లో గ్రేప్స్ ఇచ్చాడు, పైనాపిల్ ఇచ్చాడు, పపాయ ఇచ్చాడు. నేను ఆ పపాయ, పైనాపిల్ 2 తినను. సో, ఇచ్చిన చిన్న చిన్న గ్రేప్స్ తిన్నా. బట్ పొంగల్ బాలేదు. సాంబార్ నేను తినను. అండ్ ఆ అదేంటి మసాలా వడలు ఇచ్చారు. వామ్మో! ఫర్గెట్ అబౌట్ ఇట్. ఎంత డ్రై ఉన్నాయో అసలు టేస్ట్ కూడా బాలేదు. సేవింగ్ గ్రేస్ వచ్చి ఒక చాక్లెట్ ఇచ్చాడనమాట. దట్ ఈస్ లైక్ ద బెస్ట్ నాకు తెలిసి. లింట్ చాక్లెట్ ఇచ్చాడు. ఎంటైర్ ఫ్లైట్‌లో బెస్ట్ ఫుడ్ అంటే ఇదే. మార్బుల్ కేక్ కూడా బాగానే ఉండింది ఆ ప్లేట్‌లో. బట్ యాహ్! దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ నేను తినింది ఫ్లైట్‌లో. నాకు బాగా నచ్చిందనమాట. ఇది దిగే ముందు ఇచ్చారు. అండ్ దెన్ వీఆర్ కమింగ్ టువర్డ్స్ ఫ్రాంక్ఫర్ట్. నేను ఫ్రాంక్ఫర్ట్‌కి ట్రావెల్ చేయాలని చాలా సార్లు అనుకున్నా. కానీ కుదరలేదు. నా ఫ్రెండ్స్ వెళ్ళిన వాళ్ళు నెగెటివ్‌గా చెప్తా ఉంటారు ఫ్రాంక్ఫర్ట్ గురించి. జర్మనీలో మన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో, ఫ్రాంక్ఫర్ట్ ఎలా ఉంటుందో ఒకసారి కామెంట్ చేయండి. అండ్ నాకు చెప్పండి. బికాస్ షుడ్ ఐ ట్రావెల్ దేర్ ఆర్ నాట్ అన్నట్లు. సో, ఈ నాదెప్పుడూ ఐ ట్రై టు హ్యావ్ విండో సీట్. ఈసారి విండో సీట్ లేదు. ఐల్ సీట్ వచ్చింది. నా పక్కన ఒక ఆవిడ కూర్చున్నారు. షీ ఈస్ ఫ్రమ్ ఉడిపి అంట. వాళ్ళ కూతుర్ని చూడ్డానికి వస్తున్నారు ఇక్కడికి ఫ్రాంక్ఫర్ట్‌కి. కాకపోతే ఆవిడకి ఏమీ అర్థం అంటే లాంగ్వేజ్ రాదు. హిందీ సగం సగం మాట్లాడుతుంది. ఇంగ్లీష్ రాదు. కన్నడ మాట్లాడుతుంది. సో, హోప్‌ఫుల్లీ తనకి నేను నా పక్కన అమ్మాయి వి ట్రైడ్ యాస్ మచ్ యాస్ వీ కెన్ హెల్ప్ హర్. బట్ హోప్‌ఫుల్లీ షీ రీచెస్ హోమ్ సూన్. చాలా మంచి ఆవిడ. సో, అండ్ దెన్ దిస్ ఈజ్ మై జర్నీ. అంటే మనం ఫ్లైట్ కింద విజువల్ కెమెరా ఆన్ చేసా అనమాట. సో, వీ కెన్ సీ విజువల్స్ అన్నట్లు. నేను టచ్ డౌన్ అవ్వగానే ఇంకా ఫస్ట్ థింగ్ నా ఫోన్ ఆన్ చేసుకున్నా. నా యూరోపియన్ సిమ్ ఇండియాలో ఎందుకో పని చేయలేదు. అది పని చేస్తుందా లేదా అని ఫస్ట్ చెక్ చేసుకున్నా. ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్ యాక్చువల్లీ బాగుంది. ఐ షో యూ ఇన్సైడ్. కొంచెం పెద్ద చూపించలేను కానీ ఐ షో యూ ఎలా ఉంటుంది, ఇమిగ్రేషన్ ఏంటి అన్నది. నాకైతే ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్, ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ అంతా బాగుంది. లైక్ ఇట్స్ మోడ్రన్. నాకు నచ్చినట్లు ఉందన్నమాట. ఐ లైక్ మోడ్రన్ స్పేసెస్ మామూలుగా కూడా. సో, ఇది బాగానే ఉంది. అండ్ ఫుల్ క్లియర్ స్కైస్. నాకు అది బాగా నచ్చిందనమాట. బట్ బయట చలి చంపేస్తుంది. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం బయట వెళ్ళాం కాబట్టి దిస్ ఇస్ కంప్లీట్లీ ఓకే. అండ్ ఎయిర్పోర్ట్‌లో ఏంటంటే మీరు ఫ్రాంక్ఫర్ట్‌లోనే ఉంటే ఇమిగ్రేషన్ మీకు డిఫరెంట్ జరుగుతుందనమాట ఎగ్జిట్ నుంచి వెళ్తే. అదే కనుక మీకు కనెక్టింగ్ ఫ్లైట్స్ అంటే జర్మనీలో ఎక్కడైనా ఉన్నా, యూలో ఎక్కడైనా ఉన్నా ఆర్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఉన్నా యుల్ హ్యావ్ డిఫరెంట్ ఇమిగ్రేషన్స్. అండ్ ఇక్కడ ప్రతి లాంగ్వేజ్లో వెల్కమ్ అని రాసింది. మనకు హిందీలో కూడా ఉందన్నమాట. ఫ్రెంచ్లో ఉంది, జర్మనీలో ఉంది, అట్లాగా చైనీస్లో ఉంది. సో, మనకు హిందీలో ఇట్లా రాశారనమాట స్వాగత్ అన్నట్లు. సో, వెల్కమ్ టు జర్మనీ ఫ్రాంక్ఫర్ట్. సో, నాది ఇమిగ్రేషన్ కోసం వెళ్తున్నా అనమాట ఇప్పుడు. డిఫరెంట్ లైన్. సో, ఫస్ట్ సెక్యూరిటీ, తర్వాత ఇమిగ్రేషన్ ఉంటుంది. డిఫరెంట్ సైడ్ ఉంటుంది మాది ఫ్రాంక్ఫర్ట్లో ఉండిపోయే వాళ్ళకన్నా. అండ్ చాలాసేపు పట్టింది ఆ ప్రాసెస్ యాక్చువల్లీ. సెక్యూరిటీ అగైన్ ఇమిగ్రేషన్ ఫాస్ట్ అయిపోయింది కానీ సెక్యూరిటీ చాలాసేపు పట్టింది. ఇక్కడ యాజ్ యూజువల్ జర్మనీ అంటే కార్స్. సో, ఫస్ట్ థింగ్ యూల్ సీ ఇస్ కార్. అండ్ దెన్ ఇక్కడ నాకు టైం లేదని అగైన్ టైం ఉంది, నాకు ఓపిక లేదు యాక్చువల్లీ ఇప్పుడు చెప్పాలంటే. సో, ఇంకా గేట్ దగ్గరికి వెళ్ళిపోయి గేట్ దగ్గర కూర్చుందాం. అండ్ లెట్స్ డిస్కస్ ఇమిగ్రేషన్ అండ్ ఎవ్రీథింగ్ వన్స్ ఐ సాడ్. బట్ ఒకటి ఏంటంటే ప్రాపర్గా టైం అయితే పెట్టుకోండి. అట్లీస్ట్ 2.5 hours. అండ్ సెక్యూరిటీ చెక్ దగ్గర చాలామంది ఉంటున్నారు. సో, డిలేస్ అవ్వకూడదు అంటే దట్స్ ద బెస్ట్ థింగ్ టు డూ. సెకండ్ థింగ్ ఇస్ మీరు కనుక జర్మనీలోనే ఉంటే మీరు ఫ్రాంక్ఫర్ట్లోనే ఉంటే సపరేట్ వే వెళ్ళొచ్చు. కనెక్టింగ్ ఫ్లైట్ ఉంటే వాళ్ళు ఏబీసీ మీకు యుల్ హ్యావ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఎట్లా వెళ్ళాలి అని ఫాలో అవుతూ వెళ్ళిపోండి. మీకు లుఫ్తాన్జా అయితే ప్రతి దగ్గర లుఫ్తాన్జాకి దే హ్యావ్ దేర్ సర్వీస్ సెంటర్స్. సో, వాళ్ళని అడగచ్చు అనమాట. నాది లుఫ్తాన్జానే కాబట్టి దే ఆన్సర్డ్ మై క్వైరీస్ వెన్ ఎవర్ ఐ వాస్ట్. మీకు అట్లాగే ఇది టర్మినల్ మీకు టర్మినల్ 1 అంతా మోస్ట్లీ లుఫ్తాన్జా స్టాఫ్ ఎక్కడ చూసినా కనబడతారు. ఫ్రాంక్ఫర్ట్ అండ్ మ్యూనిక్లో ఏ ఎయిర్పోర్ట్లో దిగినా మీకు లుఫ్తాన్జా స్టాఫ్ కనబడతారు. మీ కనెక్టింగ్ ఫ్లైట్ యూఎస్ ఆర్ కెనడా అట్లా ఉంటే యూ కెన్ యాక్చువల్లీ ఇమిగ్రేషన్ ఇక్కడ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ. గేట్స్ కూడా అవన్నీ డిఫరెంట్ ఉంటాయి. అండ్ మనకు లెటెస్ట్ నేను ఫ్రాన్స్కి వస్తున్నా కాబట్టి ఇక్కడ నాకు EU ఇమిగ్రేషన్ ఇక్కడే అయిపోయింది. ప్యారిస్లో జస్ట్ డొమెస్టిక్ ఫ్లైట్కి ఎలా వెళ్తే వస్తాను అట్లాగే జస్ట్ బ్యాగ్స్ తీసుకొని గేట్ ఎగ్జిట్ అయిపోవడమే. యూ విల్ నాట్ హ్యావ్ ఎక్స్ట్రా అడిషనల్ స్టెప్స్. ఇక్కడ ఇంకొకటి కాఫీ మెషిన్స్ ఉంటాయి. మనం డైరెక్ట్గా వీ కెన్ పే అండ్ టేక్ కాఫీ విచ్ ఇస్ నైస్. అండ్ ఫ్రీ బుక్స్ అవన్నీ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ గేమింగ్ రూమ్ ఉందన్నమాట విచ్ ఇస్ నైస్. అగైన్ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఫీచర్.
సో ఎవరికైనా గేమింగ్లో ఇంట్రెస్ట్ ఉంటే టైం పాస్ చేసుకోవచ్చు ఇక్కడ, లైక్ ముందే వస్తే కూడా. లైక్ ఇక్కడ అది నేను ఫ్రాన్స్లో ఎయిర్పోర్ట్స్లో చూసాను, అండ్ ఆల్సో ఐవ్ సీన్ ఇట్ ఇన్ ప్యారిస్లో చూసాను, అండ్ ఐమ్ ఆల్సో సీయింగ్ నవ్ ఇట్ ఇన్ ఫ్రాంక్ఫర్ట్లో బయట ఎలా ఉన్న ఎయిర్పోర్ట్ చాలా బాగుంది. లైక్ ఐ హ్యాడ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ హియర్. నేను అప్పటికీ బాగా అలసిపోయాను, సో అందుకే మొత్తం ఎక్స్ప్లోర్ చేయలేదు. కానీ చూసిన వాటిలో ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్ ఇస్ రియలీ గుడ్. ద స్టాఫ్ ఆర్ హెల్ప్ఫుల్ హియర్. మేము అంటే మాకు లేట్ అవుతుంది అంటే దే వర్ ఏబుల్ టు టేక్ అస్ టు అండ్ అదర్ సెక్యూరిటీ చెక్ అట్లా మాకు హెల్ప్ చేశారు. సో నెక్స్ట్ వీ హ్యావ్ టు టేక్ అ బస్. ఆ బస్లో మాత్రం కొంచెం లేట్ అయింది, ఒక 10-15 minutes అట్లానే లేట్గా. అంటే ఇట్ స్టార్టెడ్ లేటర్ దాన్ ఎక్స్పెక్టెడ్, అంటే మేము టేక్ ఆఫ్ బట్ ల్యాండెడ్ ఆన్ ద సేమ్ టైం. సో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఫుల్ స్కైస్లో అయితే ఎండ కొడుతుందనమాట మొహం మీద. నేను అప్పటికే ఫుల్ అలసిపోయినాను. నాది ఆల్మోస్ట్ 21 hours ఆఫ్ జర్నీ, ఇంట్లో బయలుదేరినప్పటి నుంచి ఇక్కడ తిరిగి ప్యారిస్లో ఇంటికి వచ్చేంత వరకు. క్రేజీ లైఫ్ అసలు, ఏంటో అన్నీ వదిలేసి ఇట్లాగా. అండ్ ఫ్లైట్లో అయితే వాటర్ ఇచ్చారు ఫస్ట్, అండ్ దెన్ దే హ్యావ్ ఎ మెన్యూ ఉంటుంది అనమాట. మనం ఏమైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఏమైనా కావాలంటే, ఆర్డర్ చేసుకోవాలి, అండ్ యూ హ్యావ్ టు పే. బయట కన్నా లోపల రేట్స్ 4 times ఉంటాయి, అద్దరిపోతాయి. సో ఐ డి నాట్ చూస్ ఎనీథింగ్, జస్ట్ మెన్యూ చూస్తున్నా. దే హ్యావ్ సాలెడ్స్, శాండ్విచెస్, మనకు చాక్లెట్స్, బిస్కెట్స్ అన్నీ. ఇంకా లైక్ దే హ్యావ్ సో మచ్ వెరీ వెరీ గుడ్ క్యూరేటెడ్ మెన్యూస్ కూడా ఉన్నాయి. బెంటో బాక్సెస్, మీకు కొరియన్ ఆప్షన్స్ ఉన్నాయి, అండ్ శాండ్విచెస్, అగైన్ రోల్స్, ర్యాప్స్ ఇట్లా ఉన్నాయి. కాకపోతే నేను ఏం తీసుకోలే అనమాట, జస్ట్ మీకు చూపించడం కోసం ఐమ్ జస్ట్ సబ్స్ ఇట్లా అన్నీ చూస్తున్నా. ఎందుకంటే అగైన్ ఎక్స్పెన్సివ్, అండ్ ఇంటికి వెళ్తే ఆ 10 euros చాలా చేసుకోవచ్చు. సో ఐ డిసైడెడ్ టు జస్ట్ లుక్ త్రూ. అండ్ కాఫీ తీసుకుందాం అనుకున్నా కానీ, బట్ అగైన్ ఐ డిసైడెడ్ నాట్ టు. ఇక్కడ మీకు లుఫ్తాన్సాలో ఏంటంటే నాకు బాగా నచ్చింది సర్వీస్ ఇస్ అంటే డొమెస్టిక్, లైక్ ఫ్రాన్స్ టు ఫ్రాంక్ఫర్ట్ 1.5 hours నాకు సర్వీస్ బాగా నచ్చింది. దాన్ ద ఎంటైర్ లెటస్ సే 12 hours, 10 hours ఫ్లైట్ ఫ్రమ్ బెంగళూరు టు ఫ్రాంక్ఫర్ట్. అది ఎందుకో తెలీదు. దే హ్యావ్ క్యూరేటెడ్ చాక్లెట్స్ అండ్ స్వీట్స్, అండ్ ఇట్లాగా దే హ్యావ్ డిఫరెంట్ మెన్యూస్ ఫర్ యూ టు చూస్. కాకపోతే అగైన్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. నాకు చిప్స్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ అనిపించినాయి, బట్ దాట్స్ ఇన్ ఫ్లైట్ సర్వీసెస్, వాళ్ళకి అక్కడే కదా డబ్బులు మిగిలేదు. సో అండ్ ఆల్సో బోర్డింగ్ చాలా ఫాస్ట్గా అయిపోయింది, చాలా స్మూత్గా అయిపోయింది. దర్ ఆన్సరింగ్ ఆల్ యువర్ క్వశ్చన్స్ ఇన్ ద ఎయిర్పోర్ట్. సో ఏమైనా హెల్ప్ కావాలంటే ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్లో ఇలా అడగవచ్చు. సో దిస్ ఈస్ క్వైట్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ చెప్పాలి అంటే. ఇప్పుడు ఎయిర్ విస్తారా డిస్కంటిన్యూ చేస్తారు, మర్జ్ చేస్తారు అని, కానీ నాకైతే ఎయిర్ విస్తారా ఇస్ ఆల్వేస్ నెంబర్ 1. వాల్యూ ఫర్ ద మనీ, అండ్ ఆల్సో ఫ్లైట్స్ బాగుంటాయి. సెకండ్ ఇస్ ఎయిర్ ఫ్రాన్స్, నాకు బాగా నచ్చింది, కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్. థర్డ్ ఇస్ లుఫ్తాన్సా, ఫోర్త్ ఇస్ ఎయిర్ ఇండియా. సో ఇక్కడ కూడా చాక్లెట్ ఇచ్చారనమాట మనకు. సో ఈ చాక్లెట్స్ బాగున్నాయి. దీస్ ఆర్ ద స్పెషల్ థింగ్స్ అబౌట్ నాకు ఈ జర్నీలో బాగా నచ్చినాయి అనమాట. సెకండ్ అది ఇంటికి తీసుకెళ్ళా, ఫస్ట్ అది అక్కడే తినేసా ఫ్లైట్లో. అండ్ ఆల్సో మీకు ఇక్కడ మనం వచ్చేసాం ప్యారిస్కి, బట్ నా ఫ్రెండ్ ఏమో బాగా చలిగా ఉంది ఈరోజు, జాగ్రత్త అని చెప్పింది మార్నింగ్ కాల్ చేస్తే. హోప్ఫుల్లీ ద వెదర్ ఇస్ గుడ్. ఇక్కడ నుంచి ఇట్స్ జస్ట్ లైక్ డొమెస్టిక్ అనమాట. ఇక్కడ మనకు ఫ్రాంక్ఫర్ట్లోనే, అంటే యూరోప్ ఎంట్రీ పాయింట్ ఇస్ ఫ్రాంక్ఫర్ట్ కాబట్టి అక్కడే మనకు ఆల్ ది ఇమిగ్రేషన్ అయిపోయింది. మనకి పాయింట్ ఆఫ్ ఎంట్రీ యూరోప్కి ఫ్రాంక్ఫర్టే. సో అగైన్ ప్యారిస్లో అయితే ఏం లేదు, జస్ట్ ఎట్లా మీరు డొమెస్టిక్ ఇండియాలో బెంగళూరు టు హైదరాబాద్, లేకపోతే చెన్నై టు హైదరాబాద్ ఎట్లా అయితే వెళ్తారో ఇక్కడ కూడా సేమ్ లాజిక్ అనమాట. జస్ట్ బ్యాగ్స్ తీసుకొని జస్ట్ వాక్ ఆఫ్, ఇంకేం ఉండదు ఇక్కడ. సో దాట్స్ ఈజీ. నేనైతే ఇక్కడ నుంచి ఇంకొక 1.5 hours ట్రావెల్ చేయాలి టు గో టు షెట్లే. ఇక్కడ నుంచి నేను RER-B తీసుకొని షెట్లే వెళ్ళాలి, షెట్లే నుంచి RER-A తీసుకొని La Défense, అండ్ దెన్ ఫ్రమ్ దేర్ ఐ హ్యావ్ టు గో హోమ్. సచ్ ఓ బిగ్ జర్నీ ఉంది నాకు ఇంకా కూడా. బట్ నా ఎయిర్ జర్నీ మీరు హ్యాపీగా ఎంజాయ్ చేశారనుకుంటున్నా. యూ లర్న్ సంథింగ్ ఆర్ జస్ట్ ఫౌండ్ ఇట్ హెల్ప్ఫుల్. ఎందుకంటే నాది ఆల్మోస్ట్ 21 hours జర్నీ. ఐమ్ టయర్డ్, ఇంకెళ్ళి పడుకోవాలి, రికార్డ్ చేసి ఓపిక కూడా లేదు. హోప్ యూ డోంట్ మైండ్ దట్ ఐమ్ స్టాపింగ్ ద వీడియో హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. నెక్స్ట్ వీడియోలో తొందరగా కలుసుద్దాం. థ్యాంక్ యూ.